జాతీయ పార్టీలకి వందలాది తలలు ఉంటాయి. అదే సందర్భంలో వేలాది బుర్రలు ఉంటాయి, వేలాది మనుషులు ఉంటారు. లక్షలాదిగా అభిమానులు కాదు, కోట్లాదిగా ఉంటారు. కోట్లాది ఓటర్లు, లక్షలాది అభిమానులు అనుకోలేము. అదే ప్రాంతీయ పార్టీకి వచ్చేటప్పటికి కీ రోల్ వ్యక్తుల చుట్టూ ఉంటుంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీని దెబ్బ కొట్టేటటువంటి ఎత్తుగడలో బయటికి కనిపించకుండా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ సహకరించుకుంటాయి. ఒకప్పుడు ప్రాంతీయ పార్టీల రాజ్యం నడిచింది, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్. అదే సందర్భంలో ఎన్డీఏకైనా యూపీఏకైనా ప్రాంతీయ పార్టీల దన్నుతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి గత 30 ఏళ్ళ నుంచి. క్రమంగా ప్రాంతీయ పార్టీలు తొక్కడం ప్రారంభించిన జాతీయ పార్టీలు తెలివిగా ఓ పక్కన వాళ్ళతో ఉంటూనే అందులో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, నవీన్ పట్నాయక్ భారీగా దెబ్బతింటాం, జగన్మోహన్ రెడ్డి భారీగా దెబ్బతింటాం, ఏఐఏడీఎంకే భారీగా దెబ్బతింటాం, ఇట్లాగా. అలాగే జేడీయూ భారీగా దెబ్బతింటాం, జేడీఎస్, అలాగే ఈవెన్ జేడీయూ కూడా, నితీష్ కుమార్ది కూడా. అంటే ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలు ఫస్ట్ రోల్లో ఉంటే సెకండ్ రోల్లో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కొన్ని రాష్ట్రాలు చివరికి క్రమంగా దెబ్బతింటున్నాయి. శివసేన, ఉద్ధవ్ థాకరేదైనా, ఎన్సీపీదైనా ఇవన్నీ ప్రత్యక్షంగా కనబడుతుంది. ఇప్పుడు ఆ జాబితాలో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ని దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం అయితే బలంగానే జరుగుతుంది. ఇప్పుడు కవిత జైలుకి వెళ్ళి వచ్చింది. అవినీతి పర కుటుంబం అన్నటువంటిది ఆరోపణలకి అది ఒక ఆధారమైంది. రెండవది, ఇప్పుడు కేటీఆర్ మీద కేసు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, విచారణ చేస్తోంది పైన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నేతృత్వంలోని ఈడీ కూడా. ఇక్కడ ఏసీబీ, టోటల్గా ఈడీ ఏసీబీ అంటే రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్లకు సంబంధించిన రెండు పార్టీలకి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో ప్రాంతీయ పార్టీల అణచివేతలో భాగంగా జరుగుతుంది అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ కవిత అరెస్టు కేటీఆర్ వైపుకి వెళ్తూ ఉంటే తాజాగా హరీష్ రావుని ఏం చేస్తారు? హరీష్ రావు వాళ్ళతో కాంప్రమైజ్ అవుతారా? హరీష్ రావు అయితే ప్రస్తుతానికి కేసీఆర్కి లేదా కేసీఆర్ కుటుంబానికి పూర్తిగా అండగా ఉన్నారు. కేటీఆర్ మీద కేసు తప్పుడు అంటున్నారు, పోరాడతామంటున్నారు. భవిష్యత్తులో అంటే తినకుండా ఉంటారా? ఎవరు తిననటువంటి వాడు రాజకీయాల్లో లేరు అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడో పట్టుకుంటారు, ఆ పట్టుకున్న దాన్ని అడ్డుపెట్టుకుని కొడతారు దెబ్బ. అప్పుడు ఏం జరుగుతుంది చూడాల్సి ఉంది.